దేవ విషయంలో మిథునకైతే తను అనుకునింది ఒకటే అయితే అక్కడ జరుగుతుంది ఒకటే అని చెప్పని చాలా బాధపడుతూ ఉంటుంది. అందులో ఇంక దేవ గురించి ఫోన్‌లలో వచ్చింది తను మళ్ళీ రౌడీయిజాన్ని మొదలుపెట్టినట్టున్నాడు అని అనేటప్పటికీ ఇంక దేవ ఇంటికి వచ్చేసరికి ఇంక మిథున అయితే చాలా కోపంగా ఉంటుంది. అయినా దేవ నువ్వు నాకేం చెప్పావు? నువ్వేం చేశావు? అంటే లేదు మిథున నేను అసలు గొడవ పడాలని చెప్పని అనుకోలేదు. కానీ వాళ్ళు మాత్రం నీ గురించి తప్పుగా మాట్లాడారు. అందుకే నాకు కోపం వచ్చింది అంటే మనం కోపాన్ని మనం మన వాళ్ళకు దూరంగా మన ఇద్దరమే బతుకుతున్నాము. అలాంటిది ఇప్పుడు నీ కోపమే మన ఇద్దరికి శత్రువు అయ్యేటట్టుంది మన వాళ్ళకి అని చెప్పనేటప్పటికి లేదు మీదన ఇంకెప్పుడు నేను ఇలా చేయను నీకు మాటిస్తున్నాను కదా అని అంటే నేను నమ్ముతాను. అయినా మనం కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత దీపం పెట్టాలి ఇద్దరు బ్రహ్మ ముహూర్తంలో అని చెప్పి అన్నాను కదా దేవా అంటే నేను త్వరగా వచ్చేయాలనుకున్నాను కానీ కాస్త అక్కడ గొడవ అయింది అని చెప్పని అంటారు. ఇంకా దీనికల్లా దేవా చేసిన మంచి పని అంతా ఊరు మొత్తం స్ప్రెడ్ అయిపోతే ఇంకా మిథున తీసుకొని నీ గురించి ఇంకా ఆంటీ అంకుల్ దగ్గర నేను చెప్తాను లేరా అని చెప్పనని తీసుకొని దేవానైతే వస్తుంది. ఇంకా సత్యమూర్తి అందరూ ఇంకా హాల్లో ఉంటే మీరు ఇంట్లోకి రావద్దన్నా కావాలని చెప్పిన వాళ్ళు ఇంట్లోకి ఎలా వస్తున్నారో చూడండి మావయ్య అని చెప్పని ఇంకా సూర్యకాంతం అయితే ఇంకా సత్యమూర్తిని కాస్త రెచ్చగొడుతుంది. ఇంకా మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు బుద్ధి రాదా? ఎందుకు పదే పదే ఇంటి చుట్టూ తిరుగుతారు అంటే ఆయన ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు మావయ్య అని చెప్పని అన్నా కానీ ఏంది వాడు మారేది? నేను బ్రతుకున్నంత వరకు వాడిని నా కొడుగ్గా నేను అంగీకరించను. అసలు మీరు నా ఇంటికి ఎందుకు వచ్చారు? మీకు పదే పదే ఎందుకు చెప్పాల్సి వస్తుంది నేను అని చెప్పని అంటూ ఉంటే ఇంకా ప్రమోదిని అలాగే ఆనంద్ అందరూ బాధపడినా ఒక్క సూర్యకాంత్ రంగా అయితే మాత్రం సంతోషపడతారు వాళ్ళని ఇంట్లోకి రానివ్వకుండాని. ఇంకా పదే పదే ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అనేటప్పటికి ఇంక మిథునకైతే చాలా కోపం వచ్చి రా దేవ ఇక్కడికి వచ్చి మనం తప్పు చేసాము రా వెళ్ళిపోదామని చెప్పని దేవాన్ని తీసుకొని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.